హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏఆర్ ఎడ్యుకేషన్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకు మేనేజ్మెంట్ కోటా అప్లికేషన్ రిలీజ్ అయింది. దాన్ని అప్లై చేసుకోండి. తెలంగాణ అయితేనేమో మీకు ఇది టిఎస్ ఇది tspvt.med.tech.in అప్లై చేసుకోండి. అప్లికేషన్ ఫీజు వచ్చేసి 6,300. ఓకే, డేట్స్ వచ్చేసి మీకు టుమారో అంటే 18th నుంచి 23rd దాకా డేట్స్ ఉన్నాయి. ఓకే, దీనికి విత్ జిఎస్టీ యాడ్ అవుతుంది అండ్ బ్యాంక్ ఛార్జెస్ యాడ్ అవుతాయి. ఇవి చూసుకోండి. దెన్ కమింగ్ టు ద ఏపీ కూడా B&C కేటగిరీ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దీని ఫీజు వచ్చేసి 10,220 విత్ జిఎస్టీ. ఓకే, ఇది చూసుకొని అప్లై చేసుకోండి. అండ్ మీరు ఎంతవరకు అప్లై చేసుకోవచ్చు అనే దాని మీద ఒక అవగాహన కోసము ఈ కింది 2 స్లైడ్లు. లాస్ట్ ఇయర్ తెలంగాణలో 254 లాస్ట్ కట్ ఆఫ్. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈసారి కొంచెం పాస్ పర్సంటేజ్ కానీ మార్కుల పర్సంటేజ్ ఎక్కువ ఉంది కాబట్టి ఒక 320 వరకు ఎక్స్పెక్ట్ చేయవచ్చు. 320 వరకు మీరు బి కేటగిరీ అప్లై చేసుకోవచ్చు. ఒకటి గుర్తుపెట్టుకోండి, నాన్ రిఫండబుల్ 6,300 అనేది నాన్ రిఫండబుల్, గుర్తుపెట్టుకొని అప్లై చేసుకోండి. ఇది ఏపీది మీరు చూసుకున్నట్టయితే లాస్ట్ ఇయర్ ఏపీలో మన లోకల్ రీజన్కు 349. ఓకే, 349కు లాస్ట్ కట్ ఆఫ్గా మనం తీసుకోవడం జరిగింది. మనం కాదు, వచ్చింది చెప్తున్నాను. ఓకే, ఇది బి కేటగిరీ 349. ఈసారి పెరిగే అవకాశం అయితే అబ్సల్యూట్గా ఉంది. 2 స్టేట్లలో ఏపీ కానీ అండ్ తెలంగాణ కానీ ఈ 2 స్టేట్లలో మీరు చూసుకున్నట్టయితే ఈ డాక్యుమెంట్స్ ఏమేమి అవసరం ఉంటాయంటే ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. నీట్ ర్యాంక్ కార్డ్ మ్యాండేటరీ అండ్ బర్త్ సర్టిఫికేట్ అండ్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ అంటే 10th 12th అండ్ 6th to 12th వరకు బోనోఫైడ్స్ అండ్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్స్ అంటే టీసీ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్. ఓకే, అండ్ రిమైనింగ్ ఎన్ఆర్ఐ కేటగిరీ అయితే ఆధార్ కార్డు అండ్ ఎన్ఆర్ఐ క్యాండిడేట్ అయితే ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ మ్యాండేటరీ. ఓకే, స్పాన్సర్షిప్ లెటర్ అవి మ్యాండేటరీ. ఇది డిక్లరేషన్ ఫామ్, ఇదే ఎన్ఆర్ఐ సర్టిఫికేట్ డిక్లరేషన్ ఫామ్. ఈ డిక్లరేషన్ ఫామ్ అనేది ఏపీ తెలంగాణలో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మీరు ఎప్పుడైతే అప్లోడ్ చేస్తారో ఆ టైంలో ఈ డిక్లరేషన్ ఫామ్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇందులో క్లియర్గా మీకు స్పాన్సర్షిప్ లెటర్ అండ్ పాస్పోర్ట్ అండ్ సర్టిఫికేషన్ అండ్ ఇంకొకటి వీసా, పాస్పోర్ట్ అండ్ ఎంబసీ లెటర్, ఈ 3 అయితే మ్యాండేటరీ. తెలంగాణలో అయితే బ్యాంక్ స్టేట్మెంట్ కూడా మ్యాండేటరీ. ఓకే, అండ్ ఏదైనా డౌట్స్ ఉన్నాయంటే ఎన్ఆర్ఐ ఏపీ తెలంగాణ ఏం డౌట్లు ఉన్నా కూడా ఈ కింది నెంబర్కి కాల్ చేయండి, మేము రెస్పాండ్ అవుతాం. మీకు ఫీజ్ స్ట్రక్చర్ తెలంగాణలో ఫీజ్ స్ట్రక్చర్ అనేది ఒక 2-3 కేటగిరీస్గా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ పాత కాలేజీలు అంటే తెలంగాణ రాకముందున్న కాలేజీలకు అపోలో 13 lakhs అండ్ చెల్మడ ఆనందరావు 13 lakhs, కామినేని 13 lakhs అండ్ చెల్మడ ఆనందరావు 13 lakhs అండ్ కామినేని నార్కెట్పల్లి 13 lakhs అండ్ ఇంకా మల్లారెడ్డి మినిస్టర్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ 13 lakhs. ఎంఎన్ఆర్ కూడా 13 lakhs ఉంటుంది. ఎంఎన్ఆర్ ఎక్కడ ఉందండి? ఎంఎన్ఆర్ 13 lakhs. ఇప్పుడు ఎన్ని కాలేజీలు 13 lakhs వస్తున్నాయి చూసుకోండి. 1 2 3 4 కాలేజెస్కు 13 lakhs ఉంది. ఇంకొక సెకండ్ ఫీజ్ స్ట్రక్చర్ వచ్చేసి 12 lakhs అండ్ 12,50,000. 12,50,000 ఏ కాలేజ్ ఉందంటే డెక్కన్ 12,50,000 అండ్ ఈ మైనార్టీ కాలేజీలు అయాన్ అండ్ డెక్కన్, విఆర్కే, షాదాన్, ఈ 3. ఇందులో డెక్కన్ మాత్రమే 12,50,000, మిగతా అన్ని 12 lakhs. ఈ గుర్తుపెట్టుకోండి. తర్వాత మహావీర్ 11,50,000. రిమైనింగ్ కాలేజ్ అన్ని 11,50,000 గుర్తుపెట్టుకోండి. రిమైనింగ్ కాలేజెస్ అన్నీ 11,50,000, 11,55,000.
ఆర్వీఎం కాలేజ్ 12 lakhs అండ్ ప్రతిమ 12 lakhs. ఓకే, ఈ ఫీజ్ స్ట్రక్చర్స్ కొంచెం చూసుకొని అప్లై చేసుకోండి. మీరు ఫీజు ఒకవేళ 11,50,000 కాలేజీకి వెళ్ళాలనుకుంటే ఈ 11,50,000 కాలేజీ ఆప్ట్ చేసుకోండి. లేదు సార్ మేము 13 lakhs అయినా పర్వాలేదు, కొంచెం మంచి కాలేజ్ అంటే మంచి కాలేజీ కావాలనుకుంటే 13 lakhs పెట్టుకోండి. ఓకే, కానీ 4 kind of ఫీజెస్ అయితే ఉన్నాయి, ఇవి చూసుకొని చేసుకోండి. ఏపీ ఫీజ్ స్ట్రక్చర్ ఎలా ఉందంటే ఇది కాన్స్టెంట్. ఓకే, బి కేటగిరీ 12 lakhs, ఇది 4.5 years, ఇది క్లియర్గా డిక్లేర్ అయిపోయింది. తెలంగాణలో జీవో రిలీజ్ అయింది 4.5కి, తెలంగాణలో 4.5కి జీవో రిలీజ్ అయింది. కానీ ఇంకా ఏ విధంగా ఫీజ్ స్ట్రక్చర్ అనేది ఇంకా అంటే తీసుకుంటారనేది ఇంకా అర్థం కాలేదు. ఇక్కడ మాత్రం క్లియర్గా 4.5 yearsకే. సో ఎన్ఆర్ఐ వచ్చేసి 36 lakhs ఏ కాలేజ్ అయినా. ఇక్కడ తెలంగాణలో వచ్చేసి తెలంగాణ ఫీజు డబుల్ ఆఫ్ దిస్ బీక్యాట్, అంటే 13 lakhs ఉంటే 26 lakhs, 13 lakhs ఉంటే 26 lakhs, 12.5 ఉండే అంటే 25 lakhs, 11,55,000 ఉంటే మీకు 23 lakhs. ఈ ఫీజ్ స్ట్రక్చర్ని ఫాలో అవ్వండి. ఓకేనా? సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఏఆర్ ఎడ్యుకేషన్స్. మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ ఏం కావాలన్నా కూడా మాకు సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఫోన్ నెంబర్స్ మీకు ఇచ్చాము. ఇంకేమైనా డౌట్స్ ఉండంటే మా ఫోన్ నెంబర్స్కు కాంటాక్ట్ అవ్వండి. మేము ఎప్పుడైనా మీకు అవైలబుల్గా ఉంటాము. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆల్రెడీ మహారాష్ట్ర నుంచి చాలామంది బీ కేటగిరీకి, అంటే మనకు ఏపీ అండ్ తెలంగాణలో బీక్యాట్ 1 అండ్ బీక్యాట్ 2 అని 2 ఉన్నాయి. ఈ బీక్యాట్ 1 అంటే అదర్ స్టేట్, బీక్యాట్ 2 అంటే మన స్టేట్, అంటే లోకల్. ఈ లోకల్ వాళ్ళు ప్లేస్లో బీక్యాట్లో ఎవరు రారు, ఓన్లీ మన లోకలైజ్ వాళ్ళకి ఇస్తారు. కానీ ఇందులో ఆల్ ఇండియా ఎవరైనా ఎంట్రీ అవ్వచ్చు. సో సి కేటగిరీకి వచ్చేసరికి మహారాష్ట్రలో సి కేటగిరీ ఫీజు వచ్చేసి 1,40,00,000 పైన ఉంది. సో మన మార్కులతో కంపేర్ చేసుకుంటే వాళ్ళకు 400 పైన మార్కులు వచ్చిన వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఈసారి సి క్యాట్లో మహారాష్ట్ర వాళ్ళు చాలామంది ఎంట్రీ అవుతున్నారు. ప్లీజ్ దయచేసి తొందరపడండి. సి క్యాట్లో మీరు చేసుకోవాలనుకున్న వాళ్ళు యాజ్ ఎర్లీ యాజ్ రిజిస్ట్రేషన్ చేసుకొని మీరు తొందరగా త్వరపడితే మీకు సీట్ ఆక్యుపై చేసుకోవచ్చు. లేదంటే ఆల్మోస్ట్ మనకున్న ఎవ్రీ కాలేజీలో 23 సీట్స్ ఉంటాయి, మినిమం 23 సీట్స్ ఉంటాయి. 23లో ఒకవేళ మహారాష్ట్ర వాళ్ళకి ఇట్లా 400 పైన 23 ఆక్యుపై చేసుకుని 20 సీట్స్ మన ఏపీ తెలంగాణ వాళ్ళు లాస్ అవుతారు, ఇవి కోల్పోతారు. దయచేసి యాజ్ ఎర్లీ యాజ్ మీరు కాలేజీకి వెళ్ళో లేకపోతే మీరు పెట్టుకొని, మనకు ఆల్మోస్ట్ ఇలా అయితే ఈ ఎన్ఆర్ఐ కేటగిరీ కట్ ఆఫ్ అనేది చాలా ఇంక్రీజ్ అవుతుంది. ఒకసారి చూడండి, నేను యావరేజ్గా ఇచ్చిన దానికంటే చాలా ఎక్కువ ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పటికే వాళ్ళందరూ కాలేజీని కాంటాక్ట్ అవుతున్నారు. దే ఆర్ మోస్ట్లీ రెడీ టు టేక్ ద సీట్స్, ఎందుకంటే వాళ్ళకే ఎక్కువ మార్క్స్ ఉంటాయి కాబట్టి ఆ మార్క్స్ని చూసుకొని ఖచ్చితంగా వాళ్ళకే ఆక్యుపై అవుతుంది ఎన్ఆర్ఐ సీట్లో. ఎటువంటి రిజర్వేషన్ లేదు, ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. కాబట్టి ఏమైనా డౌట్ ఉంటే కాల్ చేయండి. ప్లీజ్, ఐఎమ్ రాధాకృష్ణ, కాంటాక్ట్ అస్ ఎనీ టైం. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా క్లారిఫై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఏఆర్ ఎడ్యుకేషన్స్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్.